ఇండిపెండెన్స్ సందర్భంగా వందే మాత్రం అనే స్లోగన్ని ఇండియా మొత్తం కూడా పాడాలి అని చెప్పి పార్లమెంట్ బిల్ పాస్ చేసింది. బిల్ పాస్ చేయడం కాదు, అది మన ధర్మం కూడా. భారతదేశ విలువలు తగ్గించడానికి, భారతదేశాన్ని అవమానించడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సిద్ధంగా ఉంటారు. ఆ రోజు ఇండిపెండెన్స్ డే రోజు ఓవైపు వందే మాత్రం స్లోగన్స్ వస్తూ ఉంటే రాహుల్ గాంధీ నోటంటే కనీసం వందే మాత్రం అని కూడా అనలేకపోతున్నాడు. మరోవైపు దీన్ని కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా అంటున్నారంటే, ఆ టైంలో అక్కడ చైర్ లేదు, చైర్ పెట్టండి అని చెప్తుందట సోనియా గాంధీ. అక్కడ వందే మాత్రం స్లోగన్ వస్తూ ఉంటే ఆ టైంలోనే చైర్ పెట్టమని చెప్పాల్సిన అవసరం ఏముంది? మీకు వందే మాత్రం అనడం ఇష్టం ఉండదు, భారత్ మాతకి జై అనడం ఇష్టం ఉండదు, జై హింద్ అనడం ఇష్టం ఉండదు. మరి ఈ విషయం మీద మాట్లాడరు మన ప్రకాష్ రాజ్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు. వంగ హిస్టరీని బుక్లో ఎక్కించి ఈ మొఘలు ఏదైతే భారతదేశాన్ని చిత్రహింసలు పెట్టారో వాళ్ళని గొప్పగా చూపించడానికి, ఈ సుల్తాన్లు గొప్పగా చూపించడానికి వాళ్ళ హిస్టరీని మొత్తం మనకి చదివించి, ఛత్రపతి శివాజీ లాంటి హిస్టరీలు దాచి, గాంధీ మా గాంధీ స్వాతంత్రం తీసుకొచ్చాడు, మా నెహ్రూ స్వాతంత్రం తీసుకొచ్చాడని ఫ్యామిలీ రాజకీయాలు చేసుకుని ఈరోజు వందే మాత్రం కూడా అనే పరిస్థితిలో లేరు. ప్రపంచం అంతా భారతదేశం కోసం గొప్పగా మాట్లాడుతూ ఉంటే, భారతదేశ కల్చర్ కోసం గొప్పగా చెప్పుకొని వాళ్ళు పాటిస్తూ ఉంటే, మనం మాత్రం భారతదేశంలో ఉండే భారత మాతకి జయానో వందే మాత్రాన్ని పాడాం. కానీ భారతదేశంలో ఉండాలంటే, భారతీయుడిగా ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే, భారత మాతకి జయ అనాల్సిందే.